నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. భక్తి పారవశంలో తొస్సిపూడి కన్నుల పండువగా సంతాన వేణుగోపాలస్వామి తిరుకల్యాణ మహోత్సవం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామ లాకుల వద్ద వెలసిన శ్రీ సత్యభామ రుక్మిణీ సమేత సంతాన వేణుగోపాలస్వామివారి ఆలయ ప్రాంగణం గురువారం భక్తుల గోవిందనామస్మరణతో మార్మోగింది. స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం అశేష భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా కన్నుల పండువగా జరిగింది. వేదమంత్రాల ఘోష, మంగళవాయిద్యాల సవ్వడి నడుమ ఈ దివ్యమైన వేడుక భక్తులను భక్తిసాగరంలో ఓలలాడించింది. గ్రామ ప్రథమ పౌరులు సర్పంచ్ దంపతులైన శ్రీ వెంకటరెడ్డి, శ్రీమతి సీతారత్నం ఈ మహోత్సవాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రముఖ వేద పండితులు శ్రీ వింజరపు రామచంద్రమూర్తిగారి ఆధ్వర్యంలోని పురోహిత బృందం శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాలను అత్యంత రమణీయంగా నిర్వహించింది. స్వామివారిని అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో, రంగురంగుల పూలమాలలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. మేళతాళాలు, భక్తుల జయజయధ్వనాల మధ్య ఎదుర్కోలు ఉత్సవం అద్భుతంగా సాగింది. ఈ పవిత్రమైన కళ్యాణానికి మహేంద్రవాడ గ్రామానికి చెందిన శ్రీ తాడి విజయ వెంకట సూర్యమణికంఠరెడ్డి, శ్రీమతి స్వర్ణలతా దంపతులు కళ్యాణకర్తలుగా వ్యవహరించి స్వామివారికి పట్టువస్త్రాలు, తళంబ్రాలు సమర్పించారు. జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ వంటి ప్రధాన ఘట్టాలను తిలికించిన భక్తులు భక్తి పారవస్యంతో పులకించిపోయారు. తలంబ్రాల వేడుకలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని స్వామివారిపై అక్షింతలు చల్లి తమ భక్తిని చాటుకున్నారు. స్వామివారి కళ్యాణాన్ని తమ చేతుల మీదుగా జరిపించడం పూర్వజన్మ సుకృతమని కళ్యాణకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. కళ్యాణ మహోత్సవం అనంతరం విచ్చేసిన భక్తుల కోసం భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల నుండి తరలివచ్చిన భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి అన్నసమారాధనలో పాల్గొన్నారు.